2024వ సంవత్సరం మే 24వ తేదీ తెలుగు కళా సమితి బహ్రెయిన్ ఆధ్వర్యంలో జరుగుతూ ఉన్న క్రోధినామ సంవత్సర ఉగాది సందర్భంగా 45 నిమిషాల పాటు సాగబోతున్న ఈ సంక్షిప్త ప్రసంగానికి మీ అందరికీ స్వాగతం పలుకుతున్నా. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్యదేవో భవ, అతిథి దేవో భవ. ఉద్యోగములు చేసి ఊళ్ళేలిననుగాని, ఉద్యోగములు చేసి ఊళ్ళేలిననుగాని, భార్యయేనియు ప్రేమ పంచబోదు. ప్రతి ఇంట్లోనూ ఎన్నో మానవ సంబంధాలు ఉన్నాయి. ఒకే వ్యక్తి, ఒక స్త్రీ అయినా పురుషుడైనా ఒకే ఇంట్లో రకరకాల పాత్రలలో మనం అందరం నటిస్తూ ఉంటాం. నాకు భర్తగా ఒక పాత్ర ఉంది, అంతకంటే ముందు కొడుకుగా ఒక పాత్ర ఉంది. మనకి ఇంట్లో రకరకాల పాత్రలు ఉన్నాయి. అందుకని ఆ పాత్రలన్నీ సక్రమంగా నిర్వర్తిస్తూనే ఇప్పుడు ఇండియన్ ఎంబసీ అంబాసిడర్గా వచ్చిన వినోద్ కుమార్ గారైనా, ఇక్కడ ఆడుతూ పాడుతూ తిరుగుతున్న చిన్నపిల్లలైనా ఈ మానవ సంబంధాల నుంచి తప్పించుకునే అవకాశం లేదు. ఇటువంటి మానవ సంబంధాలలో ఎటువంటి షరతులు లేని ప్రేమ ఏ మానవ సంబంధం మనకు అందిస్తోంది అనేది మనం ఆలోచన చేయాలి. షరతులు లేని ప్రేమ అనేది ప్రపంచంలో ఎక్కడైనా ఉందా? ఉద్యోగములు చేసి ఊళ్ళేలిననుగాని, భార్యయేనియు ప్రేమ పంచబోదు. భర్త చాలా కష్టపడి ఉద్యోగాలు చేసి నానా తిప్పలు పడి, ఇక్కడ నేను ఈ మధ్యలో తెలుసుకున్నా, బహ్రెయిన్ నుంచి కొంతమంది గంటసేపు సౌదీ అరేబియా వరకు ప్రయాణం చేసి మరీ వెళ్ళొస్తారు ఉద్యోగం చేయడానికి. అక్కడ ఉండడానికి ఏవో పరిస్థితులు అనుకూలించక ఎక్కడ ఉండి మరీ వెళ్ళి వస్తారు. ఇంత కష్టపడి ఉద్యోగాలు చేసి భర్త చాలా కష్టపడి సంపాదిస్తుంటే ఇంటికి వచ్చాక భార్య మనని ప్రేమిస్తున్నప్పుడు అందులో షరతులు ఉన్నాయా అంటే లేకపోలేదు. అసలు షరతులు లేని ప్రపంచమే లేదు. మనకు అన్నీ ఏదైనా ఫ్రీగా ఇస్తారు అంటే చాలా సంతోషం. ఒకటి కొంటే 6 ఫ్రీ అనగానే మనం నిజంగా అబ్బా 6 ఇచ్చేస్తాట అనుకుంటాం. అదొక అమాయకత్వం. 6 ఫ్రీగా ఇస్తే వాడేమైపోతాడు? అలా ఇచ్చే అవకాశం లేదు. కాకపోతే ఎక్కడో చిన్న మొత్తం పెద్ద అడ్వర్టైజ్మెంట్ వేసేసాక చివరిలో ఒక చిన్న నక్షత్రం గుర్తు పెడతాడు కింద, కండిషన్స్ అప్లై అంటాడు. అంటే షరతులు వర్తించు అని కింద పెడతాడు ఎక్కడో మూల. అది మన కళ్ళకి కనబడదు సాధారణంగా, మనకి మిగతావన్నీ కనబడతాయి. అందుకని ఆ షరతు చూడకుండా మనం అబ్బా ఒకదానికి 6 ఫ్రీ ఇస్తాట అని ముచ్చటపడిపోతుంది. మన మానవ సంబంధాలు కూడా ఇంట్లో అంతే. ఇక్కడ భార్య మనని ప్రేమిస్తుందా అంటే ప్రేమిస్తుంది. ఎప్పుడు ప్రేమిస్తుంది? మనం అంతే బాగా చూసుకుంటే, అంతే ప్రేమగా ప్రేమిస్తే, అంతే లాలిత్యాన్ని ప్రదర్శిస్తే, వాళ్ళు అడిగిన కోరికలన్నీ తీరిస్తే, ఇదిగో తే 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 అని ఇప్పటికి 5 షరతులు అయినాయి. అందుకని షరతులు లేని ప్రేమ భార్యదా అని చెప్పడానికి అవకాశం లేదు. భార్య దాకా వదిలేయండి, పెళ్లి కాకముందు ఈ మధ్య ఆడపిల్లలు పెడుతున్న షరతులు చూస్తేనే గుండె ఆగిపోతుంది. ఇంట్లో అమ్మా నాన్న ఉండకూడదు, అత్త మామ ఉండకూడదు, కానీ 6 బెడ్రూముల విల్లా మాత్రం ఉండాలి. మరి వీళ్ళెవరూ లేని దానికి 6 బెడ్రూముల విల్లా ఎందుకట అంటే, ఓ రాత్రి పూట వీళ్ళు ఎలాగో దెబ్బలాడుకుంటారు కదా, దెబ్బలాడుకోకపోతే కాపురం ఎందుకు అవుతుంది? దెబ్బలాడుకున్నప్పుడు ఇద్దరు చెరో రూమ్లు చూసుకోవడానికి వీలుగా ఒక 4-5 గదులు ఉండాలన్నమాట. దీనికోసం 6 గదుల విల్లాలు కొనేస్తా. అందుకని వాళ్ళు పెట్టే షరతులలో బోల్డ్ షరతులు ఉంటున్నాయి. ఊరికే ఆడవాళ్ళు ఇంకా కంగారు పడక్కర్లా, తర్వాత పాదంలో మగవాళ్ళకు కూడా రేవు పెట్టే కార్యక్రమం ఉంది. అందుకని కంగారు పడక్కర్లా. అందుకని వాళ్ళు పెట్టే ప్రేమల్లో కూడా చాలా షరతులు ఉంటున్నాయి. నా పేరు గురజాడ కదా, గురజాడ రాసిన ప్రసిద్ధమైన నాటకం కన్యాశుల్కం. మనకి కన్యాశుల్కం అనే సమాజం దాటిపోయి కన్యాశుల్కం అంటే బాగోదు, కానీ అమ్మాయిలకి ఇంటికి వచ్చి ఆ అమ్మాయి యొక్క తల్లిదండ్రులకు డబ్బులు ఇచ్చి ఆడపిల్లని వివాహం చేసుకునే పద్ధతి. అందుకని ఆడపిల్లల్ని దంపతుల్ని మనం ఇచ్చిపుచ్చుకుంటున్నామంటే డబ్బుల గురించి మాట్లాడకూడదు. ఎంత ఆస్తులున్నాయి, ఎంత ఆస్తిపాస్తులు ఉన్నాయి, ఎన్ని కార్లు ఉన్నాయి, ఇది కాదు. అమ్మాయి సంప్రదాయంగా పెరిగిందా, మంచి విలువలు కలిగిన కుటుంబం నుంచి వచ్చిందా, గౌరవంగా చూసుకుంటోందా, ఇది కావాల్సింది మనకి. అందుకని కన్యాశుల్కం సమాజం దాటిపోయి ఈ మధ్య వరకట్నం సమాజం వచ్చింది. వరకట్నం సమాజంలో ఏకంగా ఇంజనీరింగ్ కాలేజీలు, మెడికల్ కాలేజీలు కూడా సరదాగా ఇచ్చిపుచ్చుకున్న సందర్భాలు మనం చూస్తున్నాం. ఇంజనీరింగ్ కాలేజ్, మెడికల్ కాలేజీలు ఊరికే 1,50,000 కాదు, కోట్లలో వ్యవహారం. ఇప్పుడు మళ్ళీ దురదృష్టవశాత్తు మళ్ళీ తిరిగి కన్యాశుల్కం సమాజం వస్తుంది. ఎందుకంటే ఆడపిల్లలకు విపరీతంగా డిమాండ్ పెరిగిపోయింది. మగపిల్లలకు తగినంతమంది ఆడపిల్లలు లేకపోవటం వల్ల
అందులో సంస్కారవంతమైన ఆడపిల్లలు దొరకడం ఇంకా కష్టం అవ్వటం వల్ల రకరకాల సమస్యల వల్ల ఆడపిల్లలకి డిమాండ్ పెరిగింది. అందుకని వాళ్ళు ఏది అడిగితే అది తీర్చవలసిన బాధ్యత ఇటు అబ్బాయి తరపు వాళ్ళ మీద పడుతుంది. అందుకని మామూలు షరతులు కావు. పోనీ అమ్మాయిలు పెట్టే షరతులు ఎలా ఉన్నాయి, అబ్బాయిలు పెట్టే షరతులు ఏమన్నా బాగున్నాయా అంటే, అడుగు అడుగున పడి మడుగులొత్తిన గాని పతిదేవుడు కటాక్ష భావమిడడు. భార్య నానా సేవలు చేస్తుంది ఈరోజు భర్తకి, మామూలు సేవల. ఇదివరకు వంకాయ వేపుళ్ళ వంటలక్క ఆడవాళ్ళు అంటే, వంకాయ వేపుళ్ళ వంటలక్క. ఇప్పుడు 10 లక్షల జీతాల పంటలక్క ఆడపిల్లలు అంటే. ఎంతెంత జీతాలు సంపాదిస్తున్నారు, వాళ్ళు కూడా లక్షల్లో సంపాదిస్తున్నారు ఈరోజు ఆడపిల్లలు కూడా. ఇది నిజానికి చాలా సంతోషించవలసిన విషయమే, అందులో బాధపడాల్సిందేమీ లేదు. మగవాళ్ళతో సమానంగా చాలా సందర్భాలలో మగవాళ్ళ కంటే ఎక్కువగా వాళ్ళ ఆదాయాన్ని సంపాదిస్తూ ఉన్నారు. పోనీ అది సంపాదించారు కదా, ఇంట్లో పనులు ఏమన్నా మినహాయింపు ఉందా అంటే అదేమీ లేదా. పొద్దున్నంతా ఉద్యోగం చేయాలి, సాయంత్రం వచ్చాక ఈ పెద్ద మనిషికి కాఫీ ఇవ్వాలి, వంట చేసి పెట్టాలి, పిల్లలకు నానా సేవలు చేయాలి, అత్తగారు మామగారు ఇంట్లో ఉంటే వాళ్ళకి సేవలు చేయాలి. ఇంట్లో ఉంటే ఉండనిస్తే, ఈ మధ్యలో పెద్దగా ఉండనివ్వట్లేదులేండి, కానీ చెబుతున్నా, పొరపాటున ఎక్కడైనా 1-2 కుటుంబాల్లో ఆ ముసలివాళ్ళు ఎవరైనా మిగిలిపోతే వాళ్ళకి కాస్త సేవ చేసే అవకాశం కూడా ఈవిడికే ఇచ్చారు బాబు. అంటే పొద్దున్నంతా ఆదాయం సంపాదించాలి, సాయంత్రం అయ్యేటప్పటికి ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ బాగా చూసుకోవాలి. అందుకని డబల్ షిఫ్ట్ డ్యూటీ, ఒక షిఫ్ట్ కూడా కాదు, 2 షిఫ్ట్లు డ్యూటీ చేసి మరీ ఆడవాళ్ళు ప్రేమిస్తున్నారా అంటే, వాళ్ళంత కష్టపడుతుంటే ఈ మగవాడి ప్రేమలో షరతులు లేకుండా ఉన్నాయంటే వాళ్ళు 100 షరతులు పెడుతున్నారు. మావాడు 1,00,000 రూపాయలు సంపాదిస్తాడండి నెలకి, వచ్చే అమ్మాయి కనీసం 1,20,000 ఉంటే బాగుంటుందండి నెలకి. వీళ్ళకు 100 షరతులు ఉంటున్నాయి, వీళ్ళు కూడా ఏమి షరతులు లేకుండా ప్రేమించడం లేదే. కన్యాశుల్కం పేరు మీద, వరకట్నం పేరు మీద 100 షరతులు పెట్టేస్తున్నారే. ఈరోజు ఒక కాపురం చేయడం ఎంత కష్టంగా ఉందండి. పెళ్లి చేయటం వరకే ఒక పద్ధతి, ఆ పెళ్ళయిన వాళ్ళు ఏడాది కంటే ఎక్కువసేపు కాపురం చేయడం చాలా కష్టం. అదేమిటో కానీ 100 ఎపిసోడ్లు సాగిపోయే సీరియల్ అయినా బోరు కొట్టవేమో కానీ, ఈ అమ్మాయికి అబ్బాయికి ఏడాది తిరిగేసరికల్లా మొగుడు బోరు కొట్టేస్తున్నాడు, భార్యగా బోరు కొట్టేస్తున్నాడు. 2500 భాగాల పాటు ఒక సీరియల్ నడుస్తూ ఉంటుంది, అది బోరు కొట్టదు. రోజు చూసిన మొఖాలే, చూసిన మలుపులే, చూసిన వెధవ సన్నివేశాలే, అవే కుట్రలు, అవే పన్నాగాలే. అయినా అది మనకు చాలా ఆసక్తికరంగా అనిపిస్తుంది. కానీ ఏడాది కాల పెళ్లి చేసుకుని ఏడాది కాల మనకు అప్పుడే కాపురం బోరు కొట్టేస్తూ ఉంటుంది. అందుకని వీళ్ళ ప్రేమల్లో కూడా 100 షరతులు ఉన్నాయి. మరి ఇంకెవరి ప్రేమల్లో షరతులు లేవండి. చదువులో సేవలో శ్రద్ధ చూపిన గాని గురు కటాక్షంబు దొరకబోదు. పోనీ గురు శిష్యుల సంబంధాలలో షరతులు లేని ప్రేమలు ఏమైనా ఉన్నాయా అంటే అక్కడ కూడా 100 షరతులు. నేను ఈ మధ్యనే ఆంధ్రప్రదేశ్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో తెలుగు శాఖలో సహాయ ఆచార్యుడిగా, అంటే మీకు అర్థం అవ్వటం కోసం అసిస్టెంట్ ప్రొఫెసర్గా జాయిన్ అయి ఉన్నా. 6-7 నెలలు అయింది ప్రభుత్వ ఉద్యోగం నాకు వచ్చి. అక్కడ తెలుగు శాఖకు అధిపతిగా కూడా నేనే ఉన్నా. పోనీ గురువులందరూ శిష్యుల్ని ప్రేమగా ప్రేమిస్తారా అంటే అందులో కూడా 100 షరతులు ఉన్నాయి. వాళ్ళు అంత ప్రేమగా ఏం ప్రేమించేసే అవకాశం లేదు. ఉన్నంతలో కాస్త బాగా చదువుకునే విద్యార్థి, కనబడగానే లేచి నమస్కారం పెట్టే విద్యార్థి, వీళ్ళందరూ మాకు ఎక్కువ ప్రేమ కాస్త. మిగిలిన వాళ్ళు ఎలాగో మర్యాద ఇవ్వరు కదా. వాడెవడో గురువు గారికి మర్యాద ఇస్తున్నాడు కనీసం. ఈ రోజుల్లో పెద్దగా ఇవ్వటం లేదు కానీ వాడు ఇస్తున్నాడు బాబు. అందుకని అటువంటి వాడు దొరికితే మాకు కాస్త సంతోషంగానే ఉంటుంది. అందుకని గురువుల ప్రేమలో కూడా కొన్ని షరతులు ఉన్నాయి. ప్రత్యుపకారాల ఫలములందిన గాని ప్రాణమిత్రులునైన పలుకబోరు. పోనీ స్నేహితులు ఉన్నారు కదా, స్నేహితుల ప్రేమలలో షరతులు లేకుండా ఉన్నాయా, కండిషన్స్ లేకుండా ఉన్నాయంటే స్నేహితుల ప్రేమలో కూడా 100 షరతులు. ఎంత గొప్ప ప్రాణ స్నేహితుడైనా సరే మన నుంచి తిరిగి ఆశించకుండా వాడు కూడా మనని ఎంతసేపు స్నేహం చేయమంటే ఉండే అవకాశం కూడా లేదు. ఒకసారి చేస్తాడు, 2 సార్లు చేస్తాడు, తర్వాత రిటర్న్ ఫేవర్ ఏంటి అంటాడు. రిటర్న్ ఫేవర్ లేకుండా ఏది జరగదు. చిన్న చిన్న వ్రతాలు నోముల్లోనే రిటర్న్ ఫేవర్ వదిలిపెట్టడం లేదు. మన జీవితంలో వదిలిపెడతామా? చాలా పట్టుదలగా లాక్కుంటామా? అందుకని స్నేహంలో కూడా అటువంటి షరతులు లేవా అంటే లేవు. పోనీ మనందరం రకరకాల ధర్మాలలో రకరకాల దేవతలను ఆరాధిస్తూ ఉన్నాము, అందులో షరతులు ఉన్నాయా అంటే కడకు భగవంతుడైనను యోగాగ్ని ఎందు కమిలిపోయిననే గాని కానబడడు. భగవంతుడు కూడా అంత తేలిగ్గా దొరుకుతాడా అంటే భగవంతుడికి భక్తుడికి అనుసంధానమైనది ఏది? అంబికా దర్బారబత్త కాదు, మనం చదువుకునే ప్రార్థనా గ్రంథం. మనం ఏవో గ్రంథాలు చదువుతున్నాం కదా, భగవద్గీతో భారతమో భాగవతమో. భగవంతుడికి భక్తుడికి అనుసంధానమైన దర్బారబత్తి కాదు, భారతం భాగవతం.
ఇవి పోనీ ఏమైనా ఆయన దొరికేస్తాడో భగవంతుడు తేలిగ్గా అంటే అంత తేలిగ్గా దొరికే వ్యవహారం కాదు. గరికిపాటి వారు 10 ఏళ్ల బట్టి 20 ఏళ్ల బట్టి చెబుతున్నారు, చాగంటి వారు ప్రసంగాలు చెబుతున్నారు, సామవేదం షణ్ముఖ శర్మ గారు చెబుతున్నారు, మల్లాప్రగడ శ్రీమన్నారాయణమూర్తి గారు చెబుతున్నారు. ఇంతమంది చెప్పినా ఇంకా భగవంతుడు మనకు అంత తేలిగ్గా దొరకటంలా. ఎందుకంటే ఆయన భక్తిలో కూడా 100 షరతులు ఉన్నాయి. చాలా కష్టపడితే తీవ్రంగా ప్రయత్నం చేస్తే భగవంతుడు తప్ప మరేది శాశ్వతం కాదు అని తెలుసుకుంటే అప్పుడు భగవంతుడు దొరికే అవకాశం. మరి ఇన్ని ప్రేమల మధ్యలో ఏమాత్రం షరతులు లేని ప్రేమ అంటే సృష్టి మొత్తంలో ఒకే ఒక్క ప్రేమ, ఏమాత్రం నో కండిషన్స్ అప్లై, అసలు షరతులే లేని ప్రేమ. తనకు పుట్టుటే చాలు, తనకు పుట్టుటే చాలు, అదే ఘనతయ్యనొచ్చు మనల ప్రేమించును ఒక తల్లి మాత్రమవని. ఏమాత్రం షరతులు లేని ప్రేమ సృష్టి మొత్తంలో ఎవరిదైనా ఉంది అంటే అది కన్న తల్లి ప్రేమ. కన్న తండ్రి అంటే కూడా నేను కూడా ఒప్పుకోను, గరికిపాటి నరసింహారావు గారి అబ్బాయిగానే చెబుతాను. కన్న తల్లి ప్రేమలో మాత్రమే ఎటువంటి షరతులు లేవు. వాడు ఎన్ని దుర్మార్గాలు చేసినా, ఎంత చికాకు పెట్టినా, ఇంట్లోంచి గెంటేసినా, కొట్టేసినా, తన్నేసినా, ఏమాత్రం శ్రద్ధ చూపించకపోయినా కూడా ఎంతైనా వాడు నా బిడ్డరా, 9 నెలలు మోసాను రా వాడిని అంటుంది తల్లి. ఏమాత్రం షరతులు లేకుండా మనల్ని ప్రేమించేది ఎవరయ్యా అంటే తల్లి. ఆ తర్వాత చెప్పదలుచుకుంటే తండ్రి. అందుకే ఎంత విపత్కరమైన పరిస్థితిలో తండ్రి కూడా ఒక్కోసారి పిల్లాడిని వదిలేస్తాడు, కానీ తల్లి వదిలిపెట్టదు, కాచుకొని కూర్చుంటుంది. చిన్న పక్షి పిల్ల అయినా కూడా బిడ్డను కాచుకొని కూర్చుంటుంది, ఏనుగైనా బిడ్డను కాచుకొని కూర్చుంటుంది. ఈ సృష్టిలో ఎటువంటి కల్మషము లేని ప్రేమ ఎవరిదైనా ఉంది అంటే అది తల్లి ప్రేమ మాత్రం. అందుకని అటు తల్లిని మర్చిపోవద్దు, దానికి కూడా మనకి అడ్వర్టైజ్మెంట్ అదే ఉంది, అమ్మని మర్చిపోవద్దు, అంబికాని మర్చిపోవద్దు అని. అంబికాని మర్చిపోయినా పెద్ద ప్రమాదం ఏమి లేదు. అమ్మని మర్చిపోవద్దు, తెలుగు భాషని మర్చిపోవద్దు. అమ్మ నేర్పించిన భాష తెలుగు భాష. అందుకని మర్చిపోకూడనిది ఏదయ్యా అంటే తెలుగు భాష. తెలుగు భాషను మనం గుర్తుపెట్టుకునేందుకు రకరకాల ప్రయత్నాలు చేయాలి, మాట్లాడేందుకు ప్రయత్నం చేయాలి. ఒక 4 రోజుల ముందు నేను ప్రయాణానికి బయలుదేరుతూ ఉంటే, హైదరాబాద్ నుంచి బయలుదేరాను. అక్కడ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో మా శ్రీమతి పిహెచ్డీ చేస్తోంది, ఏదో కలవడానికి వెళ్ళా. అక్కడ ఒక 2 యువకులు తెలుగు భాషని ఎలా బాగు చేయాలని మాట్లాడుకుంటున్నారు. పాపం నేనేదో అటుపక్కగా వెడుతుంటే వినపడింది. ఎంత గొప్పగా మాట్లాడుకుంటున్నారంటే, ద లింగ్విస్టిక్ ట్రెడిషన్స్ బిట్వీన్ ద లాంగ్వేజ్, ద డైలెక్ట్స్ వీ హ్యావ్ టు ఫోకస్ ఆన్ అని చెప్పి ఇద్దరూ చక్కగా ఏమాత్రం ఒక్క తెలుగు పదం కూడా రాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుని చక్కగా ఇంగ్లీష్లో చర్చిస్తున్నారు. నేను చూసి పోన్లే పాపం మలయాళం వాళ్ళేమో మన వాళ్ళు కాదేమో, ఇద్దరికీ తెలుగు రాక ఇంగ్లీషులో మాట్లాడుకుంటున్నారేమో అని చూస్తే, నన్ను చూసి డాక్టర్ గురజాడ, వాట్ ఈజ్ యువర్ ఒపీనియన్, హౌ డూ యూ థింక్ తెలుగు లాంగ్వేజ్ విల్ సస్టైన్ అన్నాడు. తెలుగు భాష ఎలా బ్రతుకుతుందని వాడు నన్ను ఇంగ్లీష్లో అడుగుతున్నారు. వాళ్ళిద్దరూ ఒక్క తెలుగు పదం కూడా రాకుండా ఎవరో కొడతారేమో అన్నట్టుగా ఇంగ్లీష్లో మాట్లాడుకుంటారు. తెలుగు భాష ఎలా బ్రతుకుతుందని అడుగుతున్నారు బై స్పీకింగ్, అంతకంటే ఏమీ లేదు. మాట్లాడుతుంటే అదే బతుకుతుంది. దానికి మనం పెద్ద పెద్ద చర్చలు, చర్చా వేదికలు, సంస్థలు అవసరంలా, మాట్లాడుకుంటే అదే బతుకుతుంది. తెలుగులో మాట్లాడితే అదే బ్రతుకుతుంది. మనం ప్రత్యేకమైన సేవలు దానికి ఏం చేయక్కర్లా, తెలుగులో మాట్లాడితే చాలు. ఈరోజు మీరందరూ విదేశాలలో ఉన్నారు, మీ ఉద్యోగాల రీత్యా రకరకాల పరిస్థితులలో మీరు ఇంగ్లీష్ మాట్లాడాల్సి ఉంటుంది, వేరే భాషలు కూడా నేర్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. కానీ ఈరోజు మనమందరం తెలుగు భాషకు పెట్టిన వైభవాన్ని చూసి మనమందరం గర్వించాలి. ఈరోజు ఇండియన్ ఎంబసీలో పనిచేస్తున్న ఒక అంబాసిడర్ కూడా తెలుగు వాళ్ళని సంతోషపెట్టడం కోసం పూర్తిగా తెలుగులో మాట్లాడారు. మన భాషలో మాట్లాడాలని వాళ్ళందరూ తపిస్తున్నారు. అందుకని ఇంత దూరపు ప్రాంతాలలో ఉంటూ కూడా ఆ భాష కోసం మీరు ఎంతో ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అది మీ కార్యక్రమాలలో ఎలాగో కనబడుతోంది. ఆ పైన మన భాషని మనం గౌరవించుకునేందుకు అవసరమైన ముఖ్యమైన విషయాలు నా ప్రసంగంలో నేను ప్రస్తావించే ప్రయత్నం చేస్తా. ఏ మనిషినైనా కూడా అవతల వ్యక్తి గౌరవించాలి అంటే ఆ గౌరవం అనేది మనం తెచ్చిపెట్టుకునేది కాదు, దానంతటది సహజంగా రావాలి. నాకు మర్యాద ఇవ్వండి అని మనం వాడకూడదు. దానంతటది మర్యాద రావాలి. మనమంతటా మనం ఎవరో నన్ను గుర్తిస్తే బాగుండు, నేను వస్తుంటే నలుగురు సెల్ఫీలు తీసుకుంటే బాగుండు అనుకోకూడదు. మనం మన విద్యలో, మన రంగంలో మనం కష్టపడుతూ ఉంటే అప్రయత్నంగా చుట్టుపక్కల వాళ్ళే చేరతారు. మనం ఏం కష్టపడక్కర్లా.
మనం ప్రచారం కోసం తాపత్రయపడద్దు. మనం మన మన విషయం ఏదుందో దాని మీద దృష్టి పెట్టాలి, చదివే దాని మీద దృష్టి పెట్టాలి. మనం ఒక లారీ క్లీనర్ అయితే ఆ పనిని అంతఃకరణ శుద్ధితో చెయ్యాలి. మనం ఒక ప్రవచనం చెబుతుంటే అంతఃకరణ శుద్ధితో చెప్పాలి. మనం ఒక వ్యాపారం చేస్తుంటే అంతఃకరణ శుద్ధితో వ్యాపారం చేయాలి. రావలసిన గౌరవాలు వెనకాల వాటంతట అవే వస్తాయి. వాటిదే అవసరం, మనది కాదు. అవే మన వెనకాల వస్తాయి. 275 ప్రసంగాలు గత 7 ఏళ్లలో చెప్పిన నాకు మొట్టమొదటిసారి ఒక విదేశీ వేదిక మీద బహ్రెయిన్ తెలుగు కళా సమితి వాళ్ళు నాకు అవకాశం ఇచ్చారు. నేను అడిగానా దీపక్ నంద్యాల గారిని కానీ జగదీష్ గారిని కానీ నేను ఫోన్ చేసి నా కార్యక్రమం పెట్టమని నేను అడిగానా? నా దారిని నేను అనంతపురంలో ఒక చిన్న ఊరిలో నాకు భగవంతుడిచ్చిన బాధ్యతని అంతఃకరణ శుద్ధితో నేను నిర్వర్తిస్తున్నా. నాకు ఫోన్ వచ్చిందా లేదా? నేను విదేశాలు వచ్చానా లేదా? మరి గౌరవం వచ్చింది కదా, దీనికోసం మనం ఎందుకు ప్రాకులాడాలి? 31 ఏళ్ల వయసులో నా వంటి యువకుడికి ఇటువంటి అవకాశం రావటం పెద్ద అవకాశమే కదా. కానీ వచ్చింది కదా. కష్టపడుతూ ఉంటే అదే వస్తుంది, కష్టపడుతూ ఉంటే అదే వస్తుంది. ఆ గౌరవం తెచ్చిపెట్టుకోవడానికి 5 ప్రధాన సూత్రాలు ఉన్నాయి. ఇది అన్ని రంగాల్లో ఉన్న వాళ్ళకి వర్తిస్తుంది, చిన్న పిల్లలకు కూడా వర్తిస్తుంది. మనకి శ్లోకాలలో చెప్పారు, వస్త్రేణ వపుషా వాచ విద్యయా వినయేన చ వకారై పంచభిర్యుక్త నరో భవతి పూజిత. వస్త్రేణ వపుషా వాచ విద్యయా వినయేన చ వకారై పంచభిర్యుక్త నరో భవతి పూజిత. 5 వకారాల గురించి చెప్పారు. ఇది వ్యాపారం చేసే వాళ్ళకి, ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళకి, ఉపన్యాసాలు చెబుతున్న వాళ్ళకి, కళాకారులకి, సంగీత విద్వాంసులకి అందరికీ పనికొచ్చే ఫార్ములా ఒకటే సూత్రం, వస్త్రేణ వపుషా వాచ విద్యయా వినయేన. 5 రకాల సూత్రాలు. మొదటిది వస్త్రధారణ. మనం వేసుకునే వేషం బట్టి మనకి గౌరవం వస్తుంది. ఎప్పుడైనా కూడా వేసుకునే వేషం బట్టి. తెలుగు వాళ్ళ వేషధారణ ఇది సంప్రదాయబద్ధమైన చీరకట్టు, అలాగే మగవాళ్ళకి సంప్రదాయబద్ధమైన పంచె. కాస్త వదులుగా కట్టుకుంటే లుంగి, కాస్త పద్ధతిగా కట్టుకుంటే పంచె. ఇది తెలుగువారి సంప్రదాయం. అందులో ఎంత ఆనందం ఉంది, ఎంత గౌరవం ఉంది, ఎంత ఆహార్యం ఉందండి. నేను మొహమాటం లేకుండా చెబుతా, ఒక మలయాళం వాడు ఎక్కడైనా కనబడితే ఖచ్చితంగా వాడు లుంగి కట్టుకోవటాన్ని వాడు చాలా గర్వంగా భావిస్తాడు. ఈరోజు పంచె కట్టుకోవటాన్ని తెలుగు వాళ్ళు అంత గర్వంగా భావిస్తున్నారా? మనం ఆలోచన చేసుకోవాలి. మలయాళం వాడు గర్వపడుతున్నాడే, తమిళం వాడు లుంగి చూసి గర్వపడుతున్నాడే, మీసాలు దువ్వుతున్నాడే. మరి తెలుగు వాళ్ళ పంచకట్టుకి ఏమి తక్కువట? ఆ పంచకట్టులో ఉన్న టీవీ ఎంత బాగుంటుంది. నిజంగా మా నాన్నగారు గరికపాటి నరసింహారావు గారు ఆ పంచకట్టులో ఆయన నడిచి వస్తూ ఉంటే ఎంత గౌరవంగా ఉంటుంది. ఆ పంచెను చూడంగానే మనకు అప్రయత్నంగా ఒక గౌరవం వస్తుందా లేదా? ప్రధానమంత్రి పదవిలో పనిచేసిన తెలుగు వాళ్ళు కూడా పంచకట్టు కట్టుకుంటే, రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసిన వాళ్ళు కూడా పంచకట్టు కట్టుకుంటే మనకు గౌరవం అప్రయత్నంగా వస్తుందా లేదా? పైగా ఆ వేషధారణలో ఎన్నో లాభాలు ఉన్నాయి. చీరకట్టులో బోర్డు లాభాలు ఉన్నాయి, పంచకట్టులో బోర్డు లాభాలు ఉన్నాయి. రైతు కూడా చక్కగా ఒక లుంగి కట్టుకుని పైన ఒక తుండుగుడ్డ వేసుకుంటాడు. ఆ తుండుగుడ్డని పడుకునేటప్పుడు తల కింద మడతపెట్టి పడుకుంటాడు. ఏదైనా కాస్త మొహం కడుక్కుంటూ తుడుచుకోవడానికి వాడుకుంటాడు. మళ్ళీ ఎక్కడికో వెడుతూ ఉంటే కాస్త ఈ మధ్య మనకి కరోనా లాంటి వ్యాధులు వచ్చాక దాన్నే మాస్క్గా వాడుకుంటాడు. చక్కగా పరుచుకుని పడుకోవడానికి వినియోగించుకుంటాడు. ఒకే వస్తువును 100 రకాలుగా వినియోగించే పద్ధతి అందులో ఉందా లేదా? తెలుగు వాళ్ళు ప్రపంచానికి నేర్పించింది ఏమిటయ్యా అంటే సాధారణ జీవనం, అసాధారణ భావన, సింపుల్ లివింగ్ అండ్ హై థింకింగ్. తెలుగు వాళ్ళు ప్రపంచానికి నేర్పించింది ఏమిటయ్యా అంటే సాధారణ జీవనం, అసాధారణ భావన. ఒక రైతు తనకి బాగా పండే పొలం ఉన్నా కూడా ఏమాత్రం దర్పానికి పోకుండా 10 వేళ్లకి 10 ఉంగరాలు పెట్టకుండా హాయిగా చేను పక్కన ఒక తుండగుడ్డ వేసుకుని దర్జాగా పడుకుంటాడు. ఎవడైనా వచ్చి ఆస్తి పట్టుకుపోతా అంటే నా లుంగి కూడా పట్టుకుపో, నాకేం సమస్య లేదంటాడు. అంత దర్జాగా, అంత దర్పంగా ఉంటాడు. ఒక్క పదార్థాన్ని ఇన్ని రకాలుగా వినియోగించచ్చే ఒక పంచకట్టుని. అదే ఈరోజు మనం గమనిస్తే, నేను వస్తూ ఎయిర్పోర్ట్లో కూడా గమనించాను. మొహం కడుక్కోవడానికి ఏదో మనం స్నానాల గదికి, అంటే నేను బాత్రూమ్ అనం, మా ఇంట్లో స్నానాల గది అంటాం. అందుకని స్నానాల గదికి వెడితే అక్కడ ఎవడో పాపం ఒక ఆయన చేతులు కడుక్కున్నాడు హైదరాబాద్ విమానాశ్రయంలో. చేతులు కడగంగానే పక్కన టిష్యూ పేపర్ డబ్బా ఏదో ఉంది, దాంట్లోంచి రపా 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 ఒక 7 టిష్యూలు లాగాడు. ఏది ఒక మొహానికే 7 టిష్యూలు లాగాడు. మొత్తం తుడిచి పారేసాడు, చేతబొట్లో వేసేసాడు. ఒక జేబు రుమాలు మనం జేబులో పెట్టుకుంటేనో, ఇటువంటి కండువా వేసుకుంటేనో, ఇప్పుడు ఈ కండువా వేసుకోకుండా నేను ప్యాంటు షర్ట్లో వచ్చాను అనుకోండి, మీరు నాకు ఈ కనీస మర్యాద ఇస్తారా? ఇవ్వరు. వేషధారణకు ఒక మర్యాద ఉంటుంది.
ఇదే కండువాను నేను తుడుచుకోవడానికి వాడుకోవచ్చు, చెమట పడితే అయిపోయాక శుభ్రంగా చల్లేస్తే చెవికి కూడా చుట్టుకోవచ్చు, తలపాగా పెట్టుకోవచ్చు, తలగడ లేకపోతే తల కింద పెట్టుకుని పడుకోవచ్చు. 100 ఉపయోగాలు ఉన్నాయి దీనివల్ల. కానీ ఈరోజు మనం ప్రతిదానికి ఒక వస్తువుని కనిపెట్టామా లేదా? మూతు తుడుచుకోవడానికి ఒక టిష్యూ, చెయ్యి తుడుచుకోవడానికి ఒక టిష్యూ, కాళ్ళు తుడుచుకోవడానికి మరొక ఇష్యూ. ఇన్ని ఉండాలా ఒక పదార్థం? ఒక మనిషి బ్రతకడానికి ఎంత ప్రపంచాన్ని మింగియాలా? వాడు 7 టిష్యూలు లాగుతుంటే నాకు అమ్మమ్మమ్మ వీడు ఒక్కడే 7 చెట్లు మింగేశాడు రా అనుకున్నాను. 7 చెట్లు. ఆ టిష్యూ ఎక్కడి నుంచి వస్తుంది? ఏదో ఒక చెట్టును కొట్టేయాలి కదా. ఇన్ని కోట్ల మందికి సరిపోయిన టిష్యూలు వస్తాయా? చెట్లు కొట్టక తప్పదు. ఇప్పటికే కూలిపోయిన చెట్లు ఉంటే అది వేరే సంగతి, కానీ దీనికోసం చెట్లు కొట్టాల్సిన పరిస్థితి రాకూడదు కదా. 7 టిష్యూలు కావాలా? పోనీ మనం ఏమైనా పోనీ విష్ణుమూర్తికి సమానమైన గ్లామరా మనది? కాదాయే. అదే ఆల్అవుట్ ముఖం ఏమంది? ఈ మాత్రం ముఖానికి 7 టిష్యూలు అవసరమా? 7 టిష్యూలు పెట్టి మొహం తుడిచేయాలా? అంటే ఒక మనిషి ఆనందంగా బ్రతకడం కోసం ఇంత ప్రపంచాన్ని, ఇంత ప్రకృతిని, ఇంత సృష్టిని నాశనం చేస్తే కానీ బ్రతకలేడా? బహ్రెయిన్లో చెట్లకు చాలా విలువ ఎక్కువ. ఎందుకు? నాకు కార్యకర్తలు చెప్పారు, ఇక్కడ చెట్లకు చాలా విలువ ఎక్కువ. ఎందుకని? లేవు కాబట్టి. ఎందుకంటే ఇక్కడ చెట్లు లేవు కాబట్టి ఉన్న ఒక్క చెట్టును కూడా అపురూపంగా జాగ్రత్తగా చూసుకోవాలి, లేకపోతే అది ప్రాణవాయువు ఇవ్వదు. మనిషి ఎంత అజ్ఞానయ్యా అంటే కళ్ళ ముందున్న చెట్లన్నీ కొట్టేసి ఆక్సిజన్ డీఫిల్టరేటర్లో ఒక 4 తెచ్చుకుని ఇంట్లో బిగించుకుంటాడు. అదేమిటో తెలియదు. అది ఎక్కడ విడ్డూరము. దానికి ఒక్కొక్క దానికి 5,000 10,000 తగలేసి ఇంట్లో పెడతాడు. అంతకంటే చెట్టు ఒకటి నాటితే హాయిగా మనకు అది ప్రాణవాయువు ఇస్తుంది కదా. అదొక నిస్వార్థ జీవి కదా. చెట్టు ఒక అమాయకురాలు. పోతూ ఒక మగ్గు నీళ్ళు దాని ముఖాన్ని కొడితే అదే పెరుగుతుంది. భక్తి కూడా అవసరం లేదే. కానీ మనిషి తన పోయి తాను తవ్వుకోవడానికి 100 ప్రయత్నాలు చేస్తాడు. తెలుగు వాళ్ళు ఇలా బ్రతకరే. తెలుగు వాళ్ళ విధానం అది కాదే. తెలుగు వాళ్ళు ఎప్పుడు సాధారణ జీవనం, అసాధారణ భావనం. 50 ఎకరాల పొలం ఉన్న రైతు కూడా హాయిగా మధ్యాహ్నం పొలం దగ్గరికి వెళ్ళి తల కింద తలబాగా పెట్టుకుని హాయిగా పడుకుంటే అబ్బా ఎంత బాగుందా, మన మధ్యాహ్నం మామిడి పళ్ళు తినేసి పడుకోవడంలో ఉండే ఆనందం ఇంకెందులో ఉంది అంటాడు. అంతేగాని ఇంకేవో వస్తువులు కొనుక్కోవడం గురించి ఆలోచించండి. వస్త్రధారణ విషయంలో అంత జాగ్రత్త పడాలి. దాంట్లో మనం 3 విషయాలు గుర్తుంచుకోవాలి: కాలం, వాతావరణం, సందర్భం. వస్త్రధారణ ఎప్పుడు ఈ 3 పరిస్థితుల మీద ఆధారపడి ఉంటుంది. కాలం, ఎటువంటి కాలంలో మనం ఆ వస్త్రధారణ వేసుకుంటున్నాం. బాగా చలికాలం, అప్పుడు ఖచ్చితంగా ఊలుతో వేసిన బట్టలు వేసుకోవాలి. అప్పుడు దట్టంగా వేసిన జీన్స్ ప్యాంటు వేసినా ప్రమాదం ఏమీ లేదు. కానీ వేసవకాలంలో జీన్స్ ప్యాంటు, ఊలిన బట్టలు వేసుకోం కదా. అందుకని కాలమాన పరిస్థితులని, వాతావరణాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. భారతదేశం ఉష్ణ దేశం. గట్టిగా చెప్పాలంటే బహ్రెయిన్, దుబాయ్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అన్నీ కూడా ఉష్ణ దేశాలే. ఇక్కడ వర్షాలు తక్కువ, ఖచ్చితంగా ఎండ ఎక్కువ. అంటే బాగా కాస్త గాలాడే బట్టలు ఎక్కువగా వేసుకోవాలి. మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే గాలాడే బట్టలు వేసుకోవాలి. అమెరికా వాడు జీన్స్ ప్యాంట్ వేసాడు కదా 6 ప్యాకెట్ జీన్ అని, మనం కూడా 6 ప్యాకెట్ జీన్ వేయకూడదు. ఎందుకంటే వాడి పరిస్థితికి వాడికి చలి ఎక్కువ, వర్షం ఎక్కువ, వాడికి ఎండ తక్కువ కాబట్టి వాడు వేసుకుంటాడు జీన్స్ ప్యాంట్. మనకు అవసరం లేదు. అందుకని మన శరీరానికి, మన ఆరోగ్యానికి ఏది మంచిదో అది మనం చేయగలగాలి. అందుకని వస్త్రధారణ కాలమాన పరిస్థితుల మీద ఆధారపడి ఉంటుంది. అలాగే సందర్భం మీద కూడా ఆధారపడి ఉంటుంది. ఈరోజు తెలుగు కళా సమితి ఆధ్వర్యంలో ఉగాది సంబరాలు అనగానే ఎక్కువ శాతం మంది నాకు కనబడుతున్నంత వరకు సంప్రదాయ వస్త్రధారణలో వచ్చారు. అందుకు సంతోషం. ఏ సందర్భంలో మనం ఎక్కడికి వెళుతున్నాం? ఆఫీసుకు వెళుతున్నాం, అక్కడ మనకి కోటు తప్పదు. ఏదో మనం వేసుకోవాల్సిన షూసో ఫార్మల్ డ్రెస్సో మనకు తప్పదు, అక్కడ అలాగే వేసుకోవాలి. నేను కూడా ఆఫీసుకు వెళ్ళేటప్పుడు ఫార్మల్సే వేసుకుంటాను. కానీ అది ఉపన్యాసానికి పని చేయదు, ఇది ఆఫీసుకు పని చేయకపోవచ్చు. అందుకని సందర్భాన్ని బట్టి, వాతావరణాన్ని బట్టి మనం వేసుకోవాల్సిన బట్టలు వేసుకోవాలి. మనం ప్రార్థనా మందిరానికి వెళుతున్నప్పుడు కూడా వేసుకోవాల్సిన బట్టలు వేసుకోవాలి. అందుకని ఆ వస్త్రాల బట్టి మనకు గౌరవం వస్తుంది, వేషధారణ బట్టి గౌరవం వస్తుంది. మనం ఒక గొప్ప కళాకారులం మనం. కానీ ఒక చిరిగిపోయిన టీషర్టు, చిరిగిపోయిన ప్యాంటు వేసుకున్నాం అనుకోండి, మర్యాద రమ్మంటే వస్తుందా? ఈరోజు అది ఫ్యాషన్ అయి కూర్చుంది. ఒకప్పుడు అలా బట్టలు చిరిగిపోతే ఏమిట్రా ముస్టాడ్లాగా బట్టలు అనేవారు. ఇప్పుడేమంటున్నారు? చిరిగిపోయిన ప్యాంటు చూస్తే అబ్బా వెరీ ట్రెండీ అంటున్నారు. అది ట్రెండీనా? వాడు జేబులన్నీ చింపేసుకుని ప్యాంటు చింపేసుకుని ఉంటే అది ట్రెండ్ ఏమిటండి? మా చిన్నప్పుడు అయితే బెచ్చగాళ్ళు అనేవారు. మరి ఇప్పుడు అంటే బాగోదేమో, కానీ మా చిన్నప్పుడు అలాగే పెంచారు మాకు. అలా చిరిగిపోతే ఏమిట్రా చిరిగిపోయిన బట్టలు వేసుకున్నావు, నాన్నగారు డబ్బులు ఇవ్వట్లేదు అనుకుంటారు, మంచి బట్టలు వేసుకో అనేవారు. ఇప్పుడు అలా వేసుకుంటే హీఈస్ వెరీ ట్రెండీ అంటున్నారు. ఒకప్పుడు జుట్టు బాగా దూకోమని చెప్పారు, ఇప్పుడు దూకోకపోతే అందం, జుట్టు దూకోకపోతే అందం. ఇంకొక మరో విషయం కూడా చెబుతా. తెలుగు వాళ్ళు ఎంత గొప్పవాళ్ళు అయ్యా అంటే అద్భుతమైన వైరాగ్యాన్ని కలిగి ఉంటారు. ముందు దువ్వాలంటే జుట్టు ఉండాలి కదా, అది పెద్ద విషయం కదా. నాన్నగారు ఇచ్చే ఆస్తిపాస్తులు కావాలి, అప్పులు వద్దంటే ఎలాగా?
రెండు తీసుకోవాలి, అప్పులు తీసుకోవాలి, ఆస్తిపాస్తులు తీసుకోవాలి. పాండిత్యంతో పాటు బట్టతల కూడా వస్తుంది. తెలుగువాడు ఎంత గొప్పవాడంటే బట్టతలలో బోల్డ్ ప్రయోజనాలు ఉన్నాయి. బట్టతలలో బోల్డ్ ప్రయోజనాలు ఉన్నాయి. శుభ్రంగా హాయిగా తలకు నూనె రాయక్కర్లేదు, హాయిగా స్నానం చేయవచ్చు. గురువుగారు బాగా సంతోషంగా ఉన్నారు. నూనె ఖర్చు లేదు, నూనె ఖర్చు పెట్టక్కర్లేదు, స్నానం చేయక్కర్లేదు, తల స్నానం చేయాల్సిన పని లేదు. పైగా బతుకుచున్న చూసిన తలపండగానే చూసిన కానీ ఏదో పండితుడిని గుర్తించినట్టు గుర్తిస్తారు. ఇప్పుడు అదే నాలాంటి కుర్రాడు కాస్త జుట్టు ముందుకేసుకుని వస్తే ఏం చెబుతాడో ఏమిటో కుర్రాడు అను. అదే నేను బట్టతలతో వచ్చాను అనుకోండి, ఎవరో మహాపండితుడు వచ్చాడు. బట్టతల అనగానే ఒక మర్యాద. అందుకని పెట్టి పుట్టవాల ఈ బట్టతల కూడా ఏం చిన్న విషయం కాదు. గొప్ప గొప్ప వరం ఉంటే తప్ప బట్టతల దొరకదు. అందుకని బట్టతల కూడా ఆనందమే. వదిలేయటాన్ని అలవాటు చేసుకోవాలి జీవితంలో. తెలుగు వాళ్ళు అలాగే ఉంటారు. బట్టతల వస్తుంది కదా అని జుట్టు అతికించి, జుట్టు తెల్లబడుతోంది కదా అని రంగేసి అవసరం లేదు, వదిలేయచ్చుగా, దాని దారిని అది పోనీయండి. ఏ మనుషులు ఆనందంగా ఉంటారంటే నేను చెబుతున్నా, ఇందాక మనం మానవ సంబంధాల గురించి చెప్పుకున్నామే, దాంపత్యం గురించి చెప్పుకున్నామే. అసలైన జంట ఎవరయ్యా అంటే, అసలైన ప్రేమికులు ఎవరయ్యా అంటే 30-40 మధ్యలో అందరూ ప్రేమిస్తారు. అప్పుడు బోల్డ్ ఆకర్షణలు ఉంటాయి, ప్రేమకేమి లోటు. 30-40 మధ్యలో ఉండేదాన్ని పెద్దగా ప్రేమ అనుకోవాల్సిన అవసరం లేదు. 40 దాటాక, 50 దాటాక, 60 దాటాక కూడా నా భార్యతో నేను కూర్చుని కాఫీ తాగడాన్ని నేను ఆస్వాదిస్తున్నాను అంటే మేము ఆదర్శ దంపతులము అని లెక్క. ఆదర్శ దంపతులము అని లెక్క. అంత ఆదర్శంగా ఉండాలి. నేను గర్వంగా వేదిక మీద చెబుతా, నాకు రేపటికి రేపు బట్టతల వచ్చినా కూడా మా ఆవిడ నన్ను బాగా ప్రేమిస్తుంది, అందులో సందేహమే లేదు. అంత ధైర్యం మనకుందా అంటే ఉండే జుట్టు బట్టి, ఎదిగిన హైటు బట్టి, బీరువాలో ఉన్న నగదు బట్టి మన ప్రేమలు ఆధారపడుతున్నాయా ఇవాళ? అంటే డబ్బు ఉంటే ప్రేమిస్తారా, లేకపోతే ప్రేమించరా? జుట్టు ఉంటే ప్రేమిస్తారా, లేకపోతే ప్రేమించరా? తెల్లగా ఉంటే ప్రేమిస్తారా, లేకపోతే ప్రేమించరా? సృష్టిలో మనం అందగాళ్ళని ఎవరెవరైతే చెబుతున్నామో వాళ్ళందరూ నల్లగానే ఉన్నారు, తెల్లగా లేదు. మీ అందరికీ తెలుసో లేదో, మన్మధుడు నలుపు, గాడ్ ఆఫ్ లవ్, ప్రేమకి అధిదేవత అయినటువంటి మన్మధుడు కారుగా ఎర్రతారు పోసినట్టుగా నల్లగా ఉంటాడు. మన్మధుడు నలుపు, శ్రీరాముడు నలుపు, శ్రీకృష్ణుడు నలుపు. మనం వీళ్ళందరూ అందగాడు అంటున్నాం మరి. అందుకని తెల్లగా ఉన్న వాళ్ళందరూ అవమానపడాలి ఈ విషయం చూసి. అందుకని ఏది అందమట? అందుకని ఈ అందం మీద ఆధారపడేది, డబ్బుల మీద ఆధారపడేది అసలైన ప్రేమ కాదండి. ఏది నిజమైన ప్రేమ అయ్యా అంటే మనిషి మనస్సును అర్థం చేసుకునే విధానం ఉంటుందే, అది అసలైన ప్రేమ. అటువంటి ప్రేమ కోసం మనం అందరం ప్రయత్నం చేయాలి. అటువంటి తల్లి ప్రేమ మనకి భార్య ప్రేమలో కూడా దొరికితే మన కాపురం మామూలు పంట కాదు, బంగారు పంట పండుతుంది, బంగారు పంట పండుతుంది. ఈరోజు అంటే విడాకులు, అంటే విడాకులు. సెల్ ఫోన్ చూడనీయటం లేదని భార్యకి విడాకులు ఇచ్చిన భర్త, మొన్న నేను పేపర్లో ఆశ్చర్యపోయి. ఆండ్రాయిడ్ ఫోన్ చూడనివ్వటం లేదని భార్యకి భర్త విడాకులు ఇచ్చేసింది. ఇంతకంటే అన్యాయం ఉందా? అంత తేలిక విడాకులు ఇవ్వటం. 1000 మంది ముందు మాట పెళ్లి చేసుకున్నారు, బాగా చూసుకుంటానన్నారు, ఎప్పుడూ మీతోనే ఉంటానన్నారు, 100 ప్రమాణాలు చేశారు. ఇక్కడ ఆండ్రాయిడ్ ఫోన్ చూడనీయటం లేదని వదిలేస్తారా? ఈ ఆండ్రాయిడ్, చిన్నరాయుడు, పెదరాయుడు వీళ్ళు ఎంతకాలం ఉంటారట? వీళ్ళ కోసం మనం దాంపత్యాలు వదిలేస్తామా? మానవ సంబంధాలు ముఖ్యం కదా. అంటే ఈరోజు మనకు వస్తువులు ప్రధానం అయిపోయాయి, మనకి బంధుత్వాలు ప్రధానం కాదు. ఈరోజు దురదృష్టవశాత్తు పిల్లలకి కూడా మనం అందుకే సమయం కేటాయించలేకపోతున్నాం. చిన్న పిల్లలు ఆటిజం వంటి వ్యాధుల బారిన పడుతున్నారు. ఎందుకు అంటే తల్లిదండ్రులు సమయం పెట్టలేకపోతున్నారు. పిల్లాడు రాగానే వీళ్ళ చేతిలో ఒక ఫోన్ ఉంది, వీరి చేతిలో ఒక శాంసంగ్ గ్యాలక్సీ M11 ఏదో ఉంది, వారి చేతిలో ఒక ఐఫోన్ ఉంది. పిల్లాడు రాగానే వాడికి ఒక పాత రియల్మీ ఫోన్ ఇంకోటి పడేస్తారు, ముగ్గురు ఫోన్ చూసుకుంటూ కూర్చుంటారు. ఎంతకంటే అన్యాయమైన వ్యవస్థ ఇంకొకటి ఉందా? ముగ్గురు ఫోన్ చూసుకుంటూ కూర్చుంటారు. ఆ ఫోన్ చూడటం అయిపోతుందా? కాపురం చేయటమైనా అయిపోతుంది, కానీ ఫోన్ చూడటం అవ్వదు. 60 ఏళ్ళు చేసిన కాపురమైనా అలిసిపోతామేమో కానీ ఈ ఫోన్ చూడటంలో అలిసిపోం మనం. లాగిన కొద్దీ వస్తూనే ఉంటుంది, లాగిన కొద్దీ వస్తూనే ఉంటుంది. అదో పద్మవ్యూహం, చూసిన కొద్దీ చూడాలనిపిస్తుంది. కానీ ఈ విషయాలు వస్తువుల మీదకి పోనీయకుండా మనం ఎప్పుడూ కూడా మానవ సంబంధాల మీద దృష్టి పెట్టగలిగితే అప్పుడు మనం ఆరోగ్యం బాగుంటుంది. అందుకే వస్త్రేణ అన్నారు. రెండవది వపుష. వపుష అంటే ఏంటి? బాడీ లాంగ్వేజ్, శరీర భాష. శరీర భాష దీనికి ఒక మంచి ఉదాహరణ చెబుతాను. భారతంలో మైత్రేయుడు యుద్ధాన్ని ఆపడానికి, భారత యుద్ధం ఎందుకు జరిగిందో మీ అందరికీ తెలుసు. భారతమైనా బాహుబలైనా ఒకటే కథ, అన్నదమ్ముల మధ్యలో ఆస్తి తగాదా, ఎంతకంటే ఏమీ లేదు. పాండవులు అడిగిన 5 ఊళ్ళు ఇచ్చేసి ఉంటే దుర్యోధనుడు గొడవ పెట్టేవాడు కాదు. ఆ 5 ఊళ్ళు ఇవ్వకపోవడం వల్ల ఆస్తి పంపకాల తగాదాల వల్ల యుద్ధం జరిగింది. ఎంతమంది చనిపోయారు? కౌరవులు 100 మంది. వీళ్ళందరి మధ్యలో యుద్ధం, లక్షల మంది సైన్యం వెనకాల చనిపోయారు.
వాళ్ళందరికీ నిజంగా ఈ ఆస్తులు ఏమన్నా కలిసి వచ్చేది ఉందా? వీడు ఒక సెంటు భూమి అయినా ఇస్తాడా? గెలిస్తే ఇవ్వడు. ఈరోజు సెంటు భూమి కోసం అన్నదమ్ములు దెబ్బలాడుకుంటారు. కానీ దుర్యోధనుడి దగ్గరికి వెళ్ళి మైత్రేయుడు, యుద్ధం ఎందుకయ్యా, అనవసరంగా లక్షల మంది సైనికులు చనిపోతారు కదా, ఎందుకు వచ్చిన సమస్య అని మైత్రేయుడు పాపం ఏదో కాస్త రాయబారం నడిపిద్దామని దగ్గరికి వచ్చాడు. అప్పుడు దుర్యోధనుడి పోస్చర్ ఎలా ఉందో తెలుసా? ఇలా కూర్చుని, ఏమిటంటావు, రాయబారమా, తప్పదా? దుర్యోధనుడు. మైత్రేయుడు వచ్చాడు కదా, సంధి కుదర్చడానికి వచ్చాడు కదా, ఇలా కూర్చుని కాస్త తొడలన్నీ ఊపుతూ, అవునా రాయబారమా, ఎందుకు 5 ఊళ్ళేనా, నేను ఇవ్వనుగా, అవసరం అంటావా ఇదంతా, సరే చూద్దాంలే, ఆలోచిద్దాంలే అన్న. మైత్రేయుడికి వీరావేశం వచ్చింది. మైత్రేయుడు అంతటి వాడు వస్తే మనం అదే పలకరించే విధానం. దుర్యోధనుడు బాగా తొడలు ఊపడం చూశాడు. ఏ తొడలు చూసుకుని అయితే నువ్వు రెచ్చిపోతున్నావో, ఏ కాళ్ళు చూసుకుని నువ్వు కాళ్ళ మీద కాళ్ళేసుకుని కూర్చున్నావో, ఆ తొడల మీదే నిన్ను ఒకడు కొట్టి చంపేస్తాడు, రాసి పెట్టుకో అని చెప్పాడు. శరీర భాష సరిగ్గా మీరు గమనిస్తే దుర్యోధనుని తొడల మీద కొట్టే చంపారు. తొడల మీద కొట్టి చంపాడు భీముడు. ఎందుకని? మైత్రేయుడు వచ్చినప్పుడు ఇలా కూర్చున్నాడు. మరి అందుకని పెద్దవాళ్ళు కనబడినప్పుడు, మన ఇంట్లో పెద్దవాళ్ళు అంటే బయట నుంచి వచ్చే పెద్దవాళ్ళు కాదు, ఇంట్లో అమ్మా నాన్న వచ్చినప్పుడు కూడా పిల్లల బాడీ లాంగ్వేజ్లో ఖచ్చితంగా మార్పు రావాలి, శరీర భాషలో ఖచ్చితంగా మార్పు రావాలి. ఇప్పుడు మా పరిస్థితే చెబుతున్నా, నాన్నగారు వచ్చారంటే మేము సోఫాలో కూర్చోవటం ఉండదు, ముందు లేచి నిలబట్టమే. ఆయన కూర్చోరా అబ్బాయి, ఏం కాదు కూర్చో అంటే కూర్చుంటాం, అప్పటిదాకా కూర్చునే ప్రశ్న లేదు. అలాంటి తరంలో పెరిగాం మేము. కానీ ఈరోజు అమ్మా నాన్న ఇంటికి వచ్చినా, నాన్నగారు కష్టపడి ఆఫీస్ నుంచి తిరిగి వచ్చినా కూడా పిల్లలు అలాగే కూర్చుని కాళ్ళు చాపుకుని టీవీ చూస్తూ ఉంటారు. నువ్వు టీవీ చూడడానికి ఆ బిల్లు కట్టింది నాన్నగారు అమ్మ, వాళ్ళకి మనం కనీసం మర్యాద ఇవ్వాలా వద్దా? పెద్దవాళ్ళు కనబడితే నమస్కారం చేయాలి. మాకు చిన్నప్పటి నుంచి అలవాటైన మాట ఏమిటి అంటే, ఇంటికి ఎవరైనా వస్తే ముందు తలుపు తీయాలి. తలుపు తీసి నమస్కారం అండి, నాన్నగారు ఒక 5 నిమిషాల్లో వస్తారండి, మంచినీళ్ళు ఏమైనా తాగుతారా అని వాళ్ళని కూర్చోబెట్టి ఒక ఫ్యాన్ వేసి నేను అక్కడే కూర్చోవాలి. అది నా డ్యూటీ, అది నా కర్తవ్యం. ఈ కర్తవ్యాన్ని నేను 28 ఏళ్ళు నిర్వర్తించాను. 28 ఏళ్ళు. ఎప్పటికీ కూడా మా ఇంటికి ఎవరైనా అతిథి వస్తే నేను యువ ప్రవచనకర్తనని భావించకూడదు. నేను ఒక తండ్రికి కొడుకుని. నేను మా నాన్నగారిని కలవడానికి ఎవరో పెద్దవాళ్ళు వచ్చారు, కూర్చోండి ఒక 5 నిమిషాలు మంచినీళ్ళు తాగండి అని చెప్పి మంచినీళ్ళు ఇచ్చి అక్కడ నిలబడతాను. నాన్నగారు వచ్చాక అక్కడి నుంచి పెడతాం. ఈరోజు పిల్లలకు మనం ఈ సంస్కారం నేర్పించగలుగుతున్నామా? ఈరోజు నిజంగా పిల్లలు పెద్దవాళ్ళు వస్తే కనీసం కాళ్ళకు దండం పెట్టక్కరా, నమస్కారం పెడుతున్నారా? అది కూడా లేదు. ఎంతసేపు షేక్ హ్యాండ్ షేక్ బాడీ, మొత్తం శరీరం అంతా ఊపేయటమే. ఎందుకు? నమస్కారం పెడితే చాలు, నమస్కారం పెట్టుకోవచ్చు కదా. పైగా తెలుగు వాళ్ళ పలకరింపు ఎంత గొప్పదంటే, నమస్కారం అనే ఒక్క మాట అన్ని వయస్సుల వాళ్ళకి, అన్ని ప్రాంతాల వాళ్ళకి, అన్ని సమయాలలోనూ సరిపోతుంది. అన్ని సమయాలలో. మా ఆఫీసులో పొద్దున్నే కొంచెం 12 అవుతుంది అనుకోండి, గుడ్ ఆఫ్టర్నూన్ సార్, 12 దాటింది, గుడ్ ఆఫ్టర్నూన్ సార్ అంటాడు. ఎంత కష్టపడాలా? పొద్దున 12 దాటకముందు గుడ్ మార్నింగ్, 12 దాటితే గుడ్ ఆఫ్టర్నూన్, 4 దాటితే గుడ్ ఈవినింగ్. ఇన్ని భాషలు ఎందుకట? ఒక్క మాట నమస్కారం సార్ అంటే అయిపోయింది. నమస్కారం పొద్దున పనికి వస్తుంది, మధ్యాహ్నం పనికి వస్తుంది, సాయంత్రం పనికి వస్తుంది, రాత్రి పనికి వస్తుంది. అర్ధరాత్రి లేచి కలవరించినా కూడా ఏం నమస్కారం అంటే ఏం ప్రమాదం లేదు. అంత సంస్కారవంతమైన భాష మనకు ఉండగా వేరే ఇతరత్ర మనం కష్టపడవలసిన అవసరం ఏముందండి? అందుకని శరీర భాష విషయంలో కూడా మనం చాలా జాగ్రత్తగా గౌరవంగా ఉండగలిగితే అది మనకు గొప్ప గౌరవాన్ని తెచ్చిపెడుతుంది. పెద్దవాళ్ళు వచ్చారు, మనకంటే వయసులో పెద్దవాళ్ళు వచ్చారు, మనం లేచి నిలబడి నమస్కరిస్తే తప్పే ఉందండి. మనం వినయం ప్రదర్శించడం ద్వారా ఇంకా మన విలువ పెరుగుతుంది, తరగదు. అందుకని విలువ పెరుగుతుంది. అందుకని హాయిగా లేచి నిలబడాలి. అలా లేచి నిలబడడం ఈ వపుష. అలాగే వస్త్రేణ వపుష వాచ, మాట తీరు విషయంలో మనం చాలా జాగ్రత్త పడాలి. మనం ఉద్యోగాలు చేస్తూ ఉంటాం, పై అధికారి ఏదో చెబుతాడు, మనకు ఆ విషయం నచ్చదు. ఆయన దగ్గరికి వెళ్ళిపోయి మీ ప్రవర్తన నాకు అసలు నచ్చలేదండి, నేను ఇక్కడ పని చేయడం కష్టం అనకూడదు, ఉన్న ఉద్యోగం ఊడిపోతుంది. అలా మాట్లాడకూడదు. ఆయనకు నచ్చలేదు, ఆయనకి కాస్త అనుకూలమైన సమయం ఎప్పుడో చూసుకోవాలి. ప్రతి వాళ్ళు కాస్త సానుకూలంగా ఉండే సమయం ఒకటి ఉంటుంది. ఉదాహరణకు మా ఇంట్లో అనుకోండి, మధ్యాహ్నం భోజనం చేశాక మా నాన్నగారి దగ్గరికి వెళ్ళి నేను ఆ సమయంలో చాలా ప్రశాంతంగా ఉంటాడు. అప్పుడు మనం కూర్చోబెట్టి నాన్నగారు బండి కొనుక్కోవాలనుకుంటున్నాను, కొనుక్కోరా, ఏదో ఒకటి కొనుక్కో, ఏడు దానికి అనేవాడు. అలా కాకుండా భోజనానికి ముందు అడిగామనుకోండి, అప్పుడు బీపీ షుగర్ తారాస్థాయిలో ఉంటాయి. అప్పుడు బండి అంటే ఎందుకురా బండి, నీ వయసు నీకు బండి ఎందుకో అంట. అయిందా? ఏ మాట ఎప్పుడు మాట్లాడాలి, ఏ సందర్భంలో మాట్లాడాలో తెలుసుండాలి. అందుకని ఆ అధికారి ఎప్పుడు సంతోషంగా ఉంటాడో, ఎప్పుడు కాస్త మెత్తగా ఉంటాడో చూసుకుని ముందు ఆయన బాగోగులు తెలుసుకుని, సార్ పాపం ఏదో ప్రయాణం చేసి వచ్చారు, మీరు అలసిపోయి ఉంటారు, ఊరికే పలకరిద్దామని వచ్చాను సార్ అన్నాడు. అయ్యో భలే వరవే, నన్ను పలకరించే వాళ్ళు ఎవరున్నారు, నువ్వు కనీసం పలకరించొద్దా, కూర్చో అంట. ఒక కాఫీ తాగాలి, తాగాక మాట్లాడేటప్పుడు ఆయన ఏదో చెబుతాడు.
సార్ మీకు చెప్పేంతటి వాడిని కాదండి, మీకు అపారమైన అనుభవం ఉంది, 30 ఏళ్ళు మీరు ఈ రంగంలో పనిచేశారు, ఎన్నో డక్కాముక్కీలు తిరిగాని మీరు అక్కడ కూర్చుని ఉండరు, నేనేదో ఇప్పుడిప్పుడే రంగంలోకి వచ్చాను, నా దగ్గర ఒక చిన్న ఆలోచన ఉందండి, ఇది కూడా ఒకసారి పరిశీలించండి అంటే, చెప్పయ్యా దానికే ఉంది, మంచి ఆలోచనే కదా అని చెప్పి ఆయన కూడా కాస్త ఆలోచిస్తారు. ఉద్యోగంలో మెలిగే విధానం అది. అంతేగాని వెళ్ళగానే మీ వ్యవహార శైలి నాకు అసలు నచ్చలేదండి అనగానే నోటీస్ ఇచ్చేస్తాడు, మీ వ్యవహార శైలి కూడా నచ్చలేదు, బయటికి. ఎవరితో ఎప్పుడు ఎక్కడ ఎలా మాట్లాడాలనేది బాగా తెలుసు ఉండాలి. పైగా మన భాషలో ఉన్న సౌలభ్యం ఏంటంటే, మనం ఇందాక నమస్కారం అని చెప్పుకున్నట్టే చిన్న చిన్న పదాలలో గొప్ప గొప్ప అర్థాలు ఇవ్వగలిగిన భాష తెలుగు. ఒకళ్ళని మనం ఈమెయిల్లో మనం రాస్తూ ఉంటాం కదా అధికారులందరికీ, హోప్ దిస్ ఈమెయిల్ ఫైండ్స్ యూ వెల్, హోప్ దిస్ ఈమెయిల్ ఫైండ్స్ యూ ఇన్ గుడ్ స్పిరిట్స్ 100 రాస్తూ ఉంటారు ఇక్కడ. కానీ తెలుగులో అంత కథ ఉండదు. తెలుగులో ఒకటే ఒక మాట, ఉభయ కుశలోపరి అయిపోయింది. ఉభయ కుశలోపరి, నేను బాగున్నాను, మీరు బాగున్నారని ఆశిస్తున్నాను, మీ ఇంట్లో వాడు బాగున్నారని ఆశిస్తున్నాను, మా ఇంట్లో వాడు కూడా బాగున్నారు. ఇన్ని వాక్యాలను కలిపి ఒకే ఒక్క మాటలో పెట్టేశాడు. తెలుగువాడు కంటే గొప్పవాడు ప్రపంచంలో ఉన్నాడా? ఎంత గొప్పవాడండి తెలుగువాడు. ఉభయ కుశలోపరి అంటే మీరు బాగున్నారు, నేను బాగున్నాను, మీ ఇంట్లో వాడు బాగున్నారు, మా ఇంట్లో వాడు కూడా బాగున్నారు, ఇంకా విషయానికి వస్తే అని చెబుతాడు. అప్పుడు ఉన్నదే ఎంత ఉత్తరం కార్డు చిన్న మొక్క, అందులో అంతంత రాయడానికి అవకాశం లేదు. మీరు బాగున్నారా, మీ పిల్లలు ఎలా ఉన్నారు, మీ శ్రీమతి ఎలా ఉంది, ఉత్తరం కార్డు అయిపోయింది ఇక్కడ. ఇప్పుడు ఇంకోటి తీసుకొస్తావా, అడిషనల్ షీట్ తీసుకుంటావా? ఉభయ కుశలోపరి ఒక మాటలో అయిపోయింది. పైగా ఎక్కడ మన భాషలో చాలా సానుకూలమైన పదాలు ఉంటాయి. మనం ఎవరినైనా పలకరించాలనుకోండి, ఏమండి బాగున్నారా అంట, బాగోలేరా అని అడగం కదా, బాగున్నారా, ఏమండి బాగోలేరట కదా అనం కదా. తెలుగులో ఏమని అడుగుతాం, ఏమండి బాగున్నారా అంటాం. అంటే వారు బాగున్నా బాగోకపోయినా మనం బాగున్నారని ఆశిస్తున్నాం. ఎంత గొప్ప భాష అండి తెలుగు. పలకరించడానికి ఇన్ని అవకాశాలు ఉన్నాయి. ఇంకోలా పలకరించాలి, ఏమండి ఏంటి విశేషాలు అంటాం, ఏమండి ఏంటి విశేషాలు, ఎంత బాగున్నాయి అంటే ఏదో విశేషాలు చెబుతాడు. అంతేగాని హే యూ ఏముందండి ఇందులో నాకు అర్థం కాదు, ఊరికే తిట్టడం కాకపోతేను. అదే మన తెలుగు భాషలో ఎంత గౌరవంగా పలకరించవచ్చు. అంత మంచి భాష, మన పదజాలం మన దగ్గర ఉన్నట్టయితే అప్రయత్నంగా మనకి గౌరవం వస్తుంది. పెద్దవాళ్ళ మధ్యలో ఉన్నప్పుడు మాట మంతి తెలిసి మాట్లాడాలి, జాగ్రత్తగా మాట్లాడాలి. దీనికి నేను మీకు బ్రహ్మాండమైన ఉదాహరణ చెప్పి మరుసటి దాంట్లోకి పెడతాం. మహాభారతంలో మీ అందరికీ తెలుసు, పాండవులు 1 ఏడాది అజ్ఞాతవాసం చేశారు, అరణ్యవాసం 12 ఏళ్ళు చేశారు, 1 ఏడాది అజ్ఞాతవాసం చేశారు. 12 + 1 అంటే మనం భారతదేశంలో చెప్పుకుంటే 12 ఏళ్ళు ఇంటర్మీడియట్తో కలిపి 10 ఏళ్ళు చేశాక 2 ఏళ్ళు ఇంటర్మీడియట్ కలిపితే 1 ఏడాది లాంగ్ టర్మ్ ఎంసెట్ కోసమో ఏఐఏఏ కోసం చేస్తారు కదా, ఆ లాంగ్ టర్మ్ కోర్స్ చేసినట్టు అనమాట. 12 ఏళ్ళు అరణ్యవాసం, 1 ఏడు అజ్ఞాతవాసం. అజ్ఞాతవాసంలో నిబంధన ఏమిటి అంటే, పాండవులను పాండవులుగా ఎవడన్నా గుర్తించాడంటే మళ్ళీ సరదాగా 12 ఏళ్ళు అరణ్యవాసం, 1 ఏడు అజ్ఞాతవాసం చేయాల్సింది. మళ్ళీ కోర్సు మొత్తం మళ్ళీ చదవాల్సిందే, మొదటి నుంచి మళ్ళీ చదవాల్సింది. అంత ప్రమాదకరమైన పరిస్థితిలో ఉన్నారు. వీళ్ళందరూ ఎక్కడ చేరారు? విరాటుడి కొలువులో చేరాడు. విరాటుడు అనే ఒక మహారాజు కొలువులో పాండవులు 5గురు చేరారు. ఒకళ్ళు వంటలు వండేవాడిగా భీముడు చేరాడు, వలడుడు అని, ఒకడు దామగ్రంథిగా, ఒకడు తంత్రి పాలకుడుగా, ఇలా రకరకాల పాత్రల్లో అందరూ చేరారు. ధర్మరాజు కాస్త తెలివైన వాడు కాబట్టి మంత్రి గారిగా విరాటుడు పక్కనే కూర్చొని ఉన్నాడు. వాడని గుర్తుపట్టడం కష్టం, 6 రూపాల్లో ఉన్నారు. ఒకరోజు ఒకానొక పరిస్థితిలో, నిజానికి ఇది పెద్ద కథ కానీ మీకు ఒక పద్యం చెప్పాలి కాబట్టి సంక్షిప్తంగా చెబుతున్నా. ద్రౌపదీదేవిని కీచకుడు ఇబ్బంది పెడుతూ ఉన్నాడు. కీచకుడు అనే రాక్షసుడు ఇబ్బంది పెడుతూ ఉన్నాడు. ఆవిడ కూడా అక్కడ సంభాషణ నైపుణ్యంతోనే తప్పించుకుంది. ఒక్క మాటతో ద్రౌపదీదేవి గొప్ప సెక్సువల్ హెరాస్మెంట్ నుంచి తప్పించుకుంది. ఈరోజు ఉద్యోగాలలో పనిచేస్తున్న ఆడవాళ్ళందరూ ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఒక్క మాటతో పెద్ద హెరాస్మెంట్ని ఆపేసింది ద్రౌపదీదేవి. కీచకుడు వస్తున్నాడు, రోజు మాట్లాడుతున్నాడు, నువ్వంటే నాకు ఇష్టం అంటాడు. నాకు పెళ్ళయిందిరా నాయన, నాకు భర్తలు ఉన్నారు, 5గురు భర్తలు, వీరాధి వీరులు, నన్ను వదిలిపెట్టరా, ఇంకెవరినో అమ్మాయిని చూసుకోరా అంటే వాడు వినేటట్లేడు. గట్టిగా అరుద్దామంటే ఈవిడ అజ్ఞాతవాసంలో ఉంది. ఆ కీచకుడు పోని ఎవడో దూర బంధువు అంటే వదిలేయచ్చు. నేరుగా సుదేష్ణాదేవికి సోదరుడు, అంటే విరాట మహారాజుకి బావుమరిది. ఏం చెప్పగలదు? కొట్టగలదా, తిట్టగలదా? ఏమీ చేయలేదు. అంత విపత్కరమైన పరిస్థితుల్లో కీచకుడు మాటిమాటికి మీదకు వస్తూ ఉంటే రకరకాలుగా చెప్పే ప్రయత్నం చేసినా వినకపోతే ద్రౌపదీదేవి, అతను ఒకరోజు బాగా మీదకు వచ్చేస్తూ ఉంటే అప్పుడు ఎవరు లేరు, ఇద్దరే ఉన్నారు. ద్రౌపదీదేవి వెంటనే ఉండి, ఊరుకో, సమయం సందర్భం లేదా, ఆడవాళ్ళని ఎక్కడేం అడగాలో తెలియదా నీకు అంది. అది మనవాడికి ఎలా కమ్యూనికేట్ అయింది? కీచకుడు అనుకున్నాడు, ఓహోహో ఈవిడ ప్రైవసీ గురించి చెబుతోందనమాట, నేను అందరి ముందు అడిగేసాను అనవసరంగా అని వెర్రివేధవకు వెలగల బలుబు. రాక్షసులకి మెదడు సరిగ్గా పనిచేయదు. అందుకని ఓహో ఈవిడ అలా అంటుందా అని నాకు అర్థమైపోయింది. అందరి ముందు ఎలా అడుగుతాను కదా, తప్పే కదా, ఏం పర్వాలేదు, నువ్వు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తాను.
సాయంత్రం నర్తనశాలకు రా, ఎవరు రావాలో వాళ్ళు వస్తారని చెప్పింది. నర్తనశాలకు ఎవరు వచ్చారు? ద్రౌపది వచ్చిందా? మారువేషంలో భీముడు వచ్చాడు. మొత్తం యుద్ధం అయిపోయేటప్పటికి చక్కగా చపాతీ పిండి ఒత్తినట్టు ఒత్తి పడేశారు కీచుకుడు. చపాతీ పిండే, మళ్ళీ మామూలు పిండి కూడా కాదు. కానీ ఒక్క మాటతో ద్రౌపది సెక్సువల్ హెరాస్మెంట్ నుంచి తప్పించుకుందా లేదా? మనం కూడా ఒక్కొక్కసారి ఒక రిమోట్ లొకేషన్లో ఉంటాము, పోలీసులు వచ్చే పరిస్థితి ఉండదు, ఎవరికి ఫోన్ చేసే అవకాశం ఉండదు. అటువంటి పరిస్థితిలో మనం ఇటువంటి వాళ్ళ నుంచి ఎలా తప్పించుకోవాలి? వాడిని ఏదో మాటల్లో పెట్టాలి. వాడు ఎలాగో మాటలకు లొంగుతాడు కదా, ఆ మాటల్లో పెట్టి అవునా అలాగా మీరు బాగానే ఉన్నారే ఏమిటో అని ఏదో రకరకాల మాటల్లో పెడితే ఈలోపు పోలీసులు వస్తారేమో కదా. ద్రౌపది ఆ తెలివైన పని చేసింది. ఆ ఒక్క నిమిషం తనని తాను కాపాడుకోవటం ద్వారా తర్వాత యుద్ధం వచ్చేటప్పటికి భీముడు ఎలాగో చూసుకున్నాడు, అక్కడికి సమస్య పరిష్కారం అయింది. కానీ ఇదే ద్రౌపదీదేవి నిండు సభలోకి వచ్చి విరాట మహారాజు ముందు నాకు ఇక్కడ అన్యాయం జరిగిపోతుంది అని పెద్ద సభలో అరిచి, పాండవులందరూ మారువేషంలో అక్కడే ఉన్నారు, ధర్మరాజు పక్కన కూర్చుని ఉన్నాడు. కానీ నేరుగా ఏవైనా అందామా అంటే ఆమె తన భార్య అని చెప్పడానికి అవకాశం లేదు. చెబితే మొత్తం అవుట్, దాక్కునేట మొత్తం అయిపోయినట్టే, ఫ్లడ్ లైట్లు వేసిన స్టేడియంలో అడ్డంగా దొరికిపోయినట్టే, ఇంకేం చేసేది ఏమి లేదు. ఇక్కడ బయట పడకూడదు, కానీ విషయాన్ని మాత్రం పరిష్కరించాలి. ధర్మరాజు బాగా ఆలోచించి ఏం చేయాలో తెలియటంలా. ఈలోపు భీముడి బాడీ లాంగ్వేజ్ చాలా విచిత్రంగా ఉంటుంది. భీముడి ఆయన ఆహారం వేరు, ఆయన పద్ధతి వేరు. ఆయన బాడీ లాంగ్వేజ్, శరీర భాష చాలా విచిత్రంగా ఉంది. ఒక పెద్ద చెట్టు కేసి చాలా తీవ్రంగా చూస్తున్నాడు భీముడు, పైకి కిందకి చూస్తున్నాడు. భీముడు ఒక పెద్ద చెట్టు, మర్రి చెట్టు స్థాయిలో ఉంది, దానికేసి చాలా సీరియస్గా చూస్తున్నాడు. ధర్మరాజుకి కాళ్ళు చేతులు గడగడ వణికిపోతున్నాయి. ఎందుకు? భీముడి కెపాసిటీ ఏమిటో తెలుసా, భీముడు స్థాయి ఏమిటో తెలుసా? భీముడు కొట్టాలనుకుంటే ఈ గద, మైకు, ఈ నీళ్ల సీసా ఇవన్నీ పనిచేయవు ఆయనకి. భీముడు కొట్టాలనుకుంటే ఓ 2-3 చెట్లు ఎత్తేస్తాడు, 2 మర్రి చెట్లు, 3 మామిడి చెట్లు సరదాగా అల్పాహారంలో మింగేస్తాడు. భీముడి కెపాసిటీ అది. అందుకని భీముడు ఒక చెట్టుకేసి తీవ్రంగా చూస్తున్నట్ట. ధర్మరాజు కాళ్ళు చేతులు వణికిపోతున్న అమ్మనాయనో వీడు ఆ చెట్టు కానీ పీకేసి వాడిని ఎత్తి మీద ఎత్తేస్తాడేమో, 12 ఏళ్ళు కష్టపడి అజ్ఞాతవాసం చేసాం, అరణ్యవాసం చేసాం, మొత్తం నాశనం అయిపోతుందిరా బాబు, వీడిని ఎలా ఆపాలి అని అక్కడి నుంచి భీముడు ఆ చెట్టు ఎత్తకు అన్నాడు అనుకోండి, ఈయనే విషయం బయటెట్టినట్టు అవుతుంది. అలా అనకూడదు. అందుకని ఏం చేశాడు? వలలుండెక్కడ చూచెను ఒండెడన సేవ్యక్ష్మాజముల్ పుట్టవే ఫలితంబై వరశాఖలొప్పగా అనల్ప ప్రీతి సంధించుచున్ విలసఛాయ ఉపాశ్రిత ప్రతతికిన్ విశ్రాంతిగా వింపగా ఇగ కల ఈ భూజము వంట కట్టియలకై ఖండింపగా నేటికి. ధర్మరాజు భీముడిని ఆపాలి, కానీ భీముడు అని పేరు పెట్టి పిలవకూడదు, పరిస్థితిని ఆపాలి. ఏం చేయాలి? అందుకని భీముడు అనకుండా వలలుడు అన్నారు. అజ్ఞాతవాసంలో భీముడు పేరేమిటి? వలలుడు. కమ్యూనికేషన్ స్కిల్స్ అంటే ఇదే. దీనికి మనం కోచింగ్ సెంటర్కి వెళ్ళి 6,000 ఫీజు కట్టక్కర్లా, తెలుగు పద్యాలు చదువుకుంటే కమ్యూనికేషన్ స్కిల్స్ అవే వస్తాయి, సంభాషణ నైపుణ్యం. అందుకని ఆయన వెంటనే ఏమంటున్నట్ట, విరాట మహారాజు పక్కనే ఉన్నాడు కదా, విరాట మహారాజు కూడా భీముడి కేసు చూసి వాడేమిటా చెట్టు కేసు చూసి అలా తీవ్రంగా సీరియస్గా చూస్తున్నాడు ఏమిటి అన్నాడు. ఆయనకు అనుమానం వచ్చేస్తుంది. ధర్మరాజు వెంటనే ఏం లేదు, వలలుడు ఏం చేస్తున్నాడంటే వంట చేయడానికి వచ్చాడు కదా, ఎవరైనా వంట కట్టెల కోసం వంటకి కట్టెలు కొట్టాలి కదా, ఎప్పట్లాగా గ్యాస్ స్టవ్ 4 సిమ్ములు 4 స్టవ్లు లేవు అప్పట్లో, కట్టెలు పోయి. అందుకని వంట చేయటం కోసం ఎండు కట్టెలు కావాలి కదా. అయినా నాకు అర్థం కావటం లేదు, ఎండు కట్టెల కోసం చూసుకోవాలి కానీ చక్కగా మంచిగా కాయలు పళ్ళు కాసి మంచి నీడని ఇస్తున్న ఈ పెద్ద చెట్టును భీముడు ఎందుకు కొట్టేయాలనుకుంటున్నాడు? అబ్బా, ఈ వలలుడు ఏం చేస్తున్నాడా కానీ చక్కగా మంచి వృక్షం ఉంది, ఈ కాసే చెట్టు కాకుండా కాస్త ఎండు చెట్టు ఏదైనా చూసుకుంటే మంచిది అని. ఇది విరాట మహారాజుకి అర్థమైన మీనింగ్, అర్థం. కానీ భీముడికి తెలిసింది ఏమిటి లోపల, ఇంటర్నల్గా అండర్స్టాండింగ్ ఏమిటయ్యా మధ్యలో అంటే, ఆయన భీముడికి ఏం చెప్పాడంటే, ఒరే నాయనా, ఆ చెట్టు ఎవరో కాదు, విరాట మహారాజు మన 5గురికి నీడనిచ్చాడు, శుభ్రంగా కాయలు పళ్ళు కాసేసి ఉన్నాడు, మనం ఇప్పుడు ఆయన కొలువులను మనం విశ్రాంతి తీసుకుంటూ ఉన్నాము, నువ్వు కానీ ఆ చెట్టు కొట్టేసేవే అనుకో అంటే విరాట మహారాజుని ఎత్తి మీద చెట్టు ఎత్తేస్తావు, మన అజ్ఞాతవాసం సర్వనాశనం అయిపోతుంది, మళ్ళీ 12+1 మళ్ళీ ఇంటర్నల్ ఎగ్జామ్స్ మళ్ళీ రాయాల్సిందే, మళ్ళీ కోర్స్ అంతా చేయాలి, వెధవతలనే ఆయన అర్థం చేసుకోరా, విరాట మహారాజు మనకు నీడని ఇచ్చి ఉన్నాడు, ఎవడైనా మనకు ఉద్యోగం ఇచ్చిన వాడినే చంపేస్తాడట్రా, వెర్రి వెధవ ఊరుకోరా అని చెప్పాడు. ఇది భీముడికి అర్థమైంది. విరాట మహారాజుకి ఏం అర్థమైంది? ఓహో, వంటకట్టెల కోసం తడి చెట్టు ఎందుకు, పొడి కట్టె కొట్టమంటున్నాడులే అని అర్థమైంది. ఇంత గొప్ప సంభాషణ నైపుణ్యం ఎక్కడైనా ఉందా? ఇది తెలుగు భాషలో కాకుండా ఇంకెక్కడైనా కనబడుతుందా? ఇటువంటి పద్యాలు ఈరోజు మనం పిల్లలకి నేర్పించగలుగుతున్నామా? అది మనం ఆలోచన చేయవలసిన విషయం.
గ్రేటెస్ట్ ఆఫ్ ది గ్రేటెస్ట్ కమ్యూనికేషన్ స్కిల్స్, అతి గొప్ప సంభాషణ నైపుణ్యం అంతా నా తెలుగు భాషలో ఉంది అని చెప్పుకోవడానికి ఒక తెలుగు అధ్యాపకుడిగా నేను గర్వపడుతున్నాను. ప్రపంచం నలుమూలలా ఉన్న ఎటువంటి సమస్యకైనా తెలుగు భాష పరిష్కారం చెప్పగలదు, అందులో సందేహము లేదు. తెలుగు భాష పరిష్కారం చెబుతుంది. ఒక్క పద్యం వందల సమస్యల్ని పరిష్కారం చేస్తుంది. అందుకని అంత ప్రధానమైన మాటను కూడా మనం జాగ్రత్తగా నడిపించుకోవాలి. వస్త్రేణ వపుషా వాచ విద్యయా వినయేనచ. విద్య అంటే చదువు మాత్రమే కాదు, మనం ఏ రంగంలో మనం ఏ రంగం ఆడుతున్నామో ఆ రంగానికి సంబంధించిన నాలెడ్జ్, శాస్త్ర పరిజ్ఞానం ఉండడమే విద్య. ఉదాహరణకి ఇప్పుడు శ్రీధర్ గారు ఉన్నారు, వారు ఏదో వ్యాపారం చేస్తారు, ఆ వ్యాపారానికి సంబంధించిన తెలివితేటలు ఉండడమే విద్య. నేను పాఠాలు చెప్పే అధ్యాపకుడిని, నేను పాఠాలు బాగా చెప్పడం, పద్యాలు బాగా చదువుకోగలగడం, ఇది నాకు తెలిసిన విద్య. ఈ మైకు ఏర్పాటు చేసిన వారు, ఆ వీడియో రికార్డింగ్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి తెలిసిన విద్య ఏమిటయ్యా అంటే ఈ టెక్నాలజీ నడిపించడం వాళ్ళ విద్య. ఈ విద్యను మనం కలిగి ఉండాలి. తెలుగు వాళ్ళు మాత్రమే గర్వపడగలిగిన ఒకే ఒక విద్య మన సొంతం, అది అవధానం. తెలుగు వాళ్ళు మాత్రమే గర్వపడగలిగిన విద్య అవధానం. మరి ఏ భాషలోనూ అవధానము లేదు. ఈరోజు గట్టిగా పిల్లలు తెలుగు అక్షరాలు అప్పచెపితే మనం చప్పట్లు కొట్టేస్తున్నాం. ఇక్కడ అక్షరాలు అప్పచెపితే ఎంత చేస్తే 1116 పద్యాలు 21 రోజుల పాటు పుస్తకం చూడకుండా, రికార్డు చేయకుండా, ఎవరు గుర్తు చేయకుండా అప్పచెప్పిన అవధానులు మనకు 5-6 ఈ రోజుకి కూడా కనబడుతూ ఉన్నారు. అది తెలుగు జాతి గొప్పతనం. అంత మెమరీ పవర్, జ్ఞాపక శక్తి ఎక్కడి నుంచి వస్తుందండి? అభ్యాసం చేస్తే వస్తుంది. ప్రతిదానికి ఆండ్రాయిడ్ మీద ఆధారపడకుండా ఉంటే జ్ఞాపక శక్తి అదే పెరుగుతుంది. మనం ప్రతి విషయానికి ఫోన్ తీసేస్తాం. ఏదో విషయం గుర్తుపెట్టుకోవాలి, ఇంట్లో కూరగాయలు తెమ్మన్నారు, అది కూడా ఫోన్లోనే రాస్తాం. ఏదో ఇంకొక విషయం చెబుతారు, అది గుర్తుపెట్టుకోవాలి, అది కూడా ఫోన్లోనే రాస్తాం. 9+9 అనగానే ఎందుకైనా మంచిదిలే క్యాలిక్యులేటర్లో చూద్దాం. 9+9 18 నీకు తెలీదా? అది కూడా క్యాలిక్యులేటర్లో చూడాలా? అంటే మనిషి తన మెదడును తాను కోల్పోయి, దురదృష్టవశాత్తు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, కృత్రిమ మేధ, తన మెదడును తీసి దానికి మెమరీ ఇచ్చి మనిషి ఖాళీగా కూర్చుంటున్నాడు. ఇక్కడ మన మెదడులో సగం మనం కృత్రిమ మేధకి ఇచ్చాం, దాన్ని పనిచేయమని చెబుతున్నాం. ఇక్కడ మన మెదడు మనమే వాడుకుంటే అయిపోయేది కదా. అంత మేధా సంపత్తి మనకు ఉన్నప్పుడు దాన్ని వినియోగించాలి. వినియోగిస్తూ ఉంటే మనం అద్భుతంగా ఉంటాం. అందుకని ఆ విద్యను నిలబెట్టుకోవాలి. చివరిగా ఒక్క మాట చెప్పి నేను సెలవు తీసుకుంటా. మరొక మాట వినయం. చాలామంది వినయం అనగానే పెద్దవాళ్ళు కనబడగానే లేచి నమస్కరించడం, లేచి నిలబడడం, ఇదంతా వినయం అనుకుంటారు. అది వినయం కాదు, అది వపుష, అది బాడీ లాంగ్వేజ్. వినయం అంటే ఏంటయ్యా అంటే మనం చదివిన దాంట్లో ఉన్న గొప్ప గొప్ప విషయాలను అర్థం చేసుకుని నిత్య జీవితంలో ఆచరించగలగడం వినయం. నేను పద్యాలు చదువుకున్నాను, నాకు 100 పద్యాలు వచ్చు, కానీ 100 పద్యాల్లో ఉన్న అర్థం ఏమిటో నాకు తెలియదు అనుకోండి, నేను వినయం లేని వాడి కింద లెక్క. వినయం అంటే ఏదయ్యా అంటే చదివినది అర్థం చేసుకుని నిత్య జీవితంలో ఆచరించగలిగేవాడు ఎవరన్నా ఉంటే అది వినయం. అందుకని ఈ 5 లక్షణాలని మనం పుణికిపుచ్చుకొని ఈరోజు మనం భవిష్యత్ తరాలకి కూడా మనం ఆ లక్షణాలను అందింపజేయగలగాలి. అప్పుడే తెలుగు భాష ఎక్కువగా కనబడుతుంది. తక్కువ వస్తువులతో ఎక్కువ సంతోషంగా బ్రతకగలిగిన వాడు ప్రపంచంలో ఎవరైనా ఉన్నాడు అంటే అది తెలుగువాడు. సాధారణ జీవనం, అసాధారణ భావనం. తక్కువ వస్తువులతో ఎక్కువ సంతోషంగా బ్రతకాలి. ఎక్కువ వస్తువులు కొనుక్కోకూడదు, ఎక్కువ మంది మనుషులను కలవాలి. ఈ సందేశాన్ని మీకు అందించడానికి నా ఈ 45 నిమిషాల ప్రసంగం మీకు తోడ్పడిందని, తెలుగు జాతి గర్వించదగిన విషయం సాధారణ జీవనం, అసాధారణ భావనం అనే విషయాన్ని గుర్తు చేయడానికి నా ప్రసంగం ఉపయోగపడిందని నేను భావిస్తూ ఉన్నాను. రకరకాల ప్రాంతాల నుంచి అందరినీ కళాకారులను ఆహ్వానించి నా వంటి యువకుడికి కూడా విదేశీ వేదికపై మాట్లాడే అవకాశాన్ని కల్పించిన తెలుగు కళా సమితి కార్యకర్తలకి మరొక్కసారి కృతజ్ఞతలు తెలుపుతూ, తెలుగు భాషను సజీవంగా ఉంచడం కోసం, తెలుగు భాషలో మాట్లాడడం కోసం, పిల్లలకి తెలుగు సంస్కృతి సంప్రదాయాలు నేర్పించడం కోసం తాపత్రయపడుతున్న మీ అందరికీ మరొకసారి నమస్కారం చేస్తూ ఉన్నాను. నా ఈ 45 నిమిషాల ప్రసంగం ఏమాత్రం మీకు ఆనందాన్ని కలిగించగలిగిన నేను ధన్యుణ్ణి. నాకు ఈ 4 మాటలు నేర్పిన మా తల్లిదండ్రులు ధన్యులు. స్వస్తి. ధన్యవాదాలండి.